నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ఈ లొట్టి పెట్టగాడీడి ఇందాకే లోపలికి వచ్చాడు కదా. ఓహో, స్నానం చేస్తున్నావా? ఏరా, నా మీడియాలో నువ్వు రీల్ చేసి పెట్టేస్తావా? ఇప్పుడు నీకు చూపిస్తాను చూడు రీల్. అమ్మో, కరెంటు పోయింది. అమ్మో, డోర్ లాక్ అయింది. కాదు, ఎవరో లాక్ చేశారు. ఏయ్ పొట్టి, నువ్వేనా లాక్ చేసింది? అవునరా లొట్టి, నేనే లాక్ చేశా. ఏయ్, మర్యాదగా డోర్ ఓపెన్ చేయి, లేదంటే లేదంటే ఏం చేస్తావురా? అరుస్తావా, కరుస్తావా, డోర్ పగలగొట్టి బయటకు వచ్చేస్తావా? ఏ పొట్టి, నేను గాని బయటకు వచ్చానంటే నేను ఓపెన్ చేస్తే కదరా నువ్వు బయటకు వచ్చేది. అంటే ఓపెన్ చేయకుండా ఎంతసేపు ఉంటావు? రేపు మార్నింగ్ వరకు నువ్వు ఆ చీకట్లోనే ఉండాలి. అమ్మో, మార్నింగ్ దాకానా? ఇప్పటికే చెమటలతో ఒళ్ళంతా తడిచిపోతుంది. త్వరగా డోర్ తీవే, నీకు పుణ్యం ఉంటుంది. మొగుడు మంచి పనులు చేస్తే కదరా వాడి పుణ్యంలో సగం పుణ్యం పెళ్ళానికి వచ్చేది. నువ్వన్నీ చెత్త పనులు చేసి పాపం మూట గట్టుకుంటుంటే నాకు మాత్రం పుణ్యం ఎలా వస్తుంది? ఏయ్, నేను వీడియో అప్లోడ్ చేశానని ఇలా పగ తీర్చుకుంటున్నావు కదా? నువ్వు చేసిన తప్పు నీకు తెలుసుగా. ఏదో సరదాగా చేశానే, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయవే. బాగానే భయపడ్డావు. అమ్మయ్యా, నిన్ను నిన్ను ఇదేం పని? నీకిదేం పోయే కాలమే? టవలివ్వే. నేనివ్వనుగా. ఇస్తావా లేదా? ఏ లొట్టి పిట్ట, లైట్ తీసేసి డోర్ లాక్ చేస్తే భయంతో ప్లీజింగ్ గా మాట్లాడతావా? ఫోన్లే కదా అని లాక్ తీస్తే రెచ్చిపోవాలని చూస్తావా? రారా, ఇప్పుడు రెచ్చిపోరా. ఏంటే, నువ్వు టవల్ లాగేస్తే నేను బయటికి రాలేని అనుకుంటున్నావా? రా చూద్దాం. నీకంత సరదాగుంటే నాకేం సిగ్గులేదు. కెమెరా రికార్డింగ్ లో ఉంది. రాక్షసి, ఇదేం పైశాచికత్వమే? వీడియో తీస్తున్నావా? నువ్వు నా ఫోన్లో తీసుకున్నావుగా వీడియో, నేను తీస్తున్నా. బయటికి అడుగు పెట్టావనుకో, ప్యాంట్ వేసుకోకుండానే ప్రపంచం ముందు అడుగు పెట్టినట్టే. ఈ రీలు వైరల్ అయిపోతుంది, జాగ్రత్త. రాక్షసి, పొట్టి పిశాచి, బుల్లిబూతం, నన్ను ఇలా బుక్ చేసేవేంటే? లేకపోతే నేను నీకు రోజుకి 100 సార్లు ఐ లవ్ యూ చెప్తున్నానా? ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టేస్తున్నానా? ఇప్పుడు రారా బయటికి. చే ఇంకో రీల్ చేయి. ఏరా, నువ్వు రీల్ పెడితే అందరూ నన్ను తిట్టుకొని సబ్స్క్రైబర్లు తగ్గిపోతారనే కదూ నీ ఎదవ ప్లాను. రేయ్,
తగ్గలేదురా, ఒక్కసారిగా పెరిగారు. ఉమ్, ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.